విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్. అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే. ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్. ప్రతిభ స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ నెంబర్ 9848552173 మరియు 9014552173. సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా ఓసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9912005889. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు జిల్లా హెడ్ కేంద్రాలకు వెళ్లవలసిన పని లేకుండా స్థానిక మున్సిపల్ కార్యాలయానికి రావచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రజా సమస్యలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి తమ కార్యాలయంలో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నా పేరు కె వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ జంగారెడ్డిగూడెం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దానిలో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రతి సోమవారము ఈ వ్యవస్థ ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి కానీ డివిజనల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి కానీ అక్కడ వినతుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అలా కాకుండా ప్రతి సోమవారము మండల స్థాయిలో కానీ, మున్సిపాలిటీ స్థాయిలో కానీ, డివిజనల్ స్థాయిలో కానీ ఇక్కడే ప్రజలు ఏవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రతి సోమవారము మార్నింగ్ 10 గంటల నుంచి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఇక్కడ మేము తీసుకుంటాము. ఏవైతే మేము ఫిర్యాదులు తీసుకుంటామో అది క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ఫైనాన్షియలా, కోర్టు కేసులా, సివిల్ ఇష్యూసా, మిగతా ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని మేము సాధ్యమైనంత వరకు మా పరిధిలో ఉండేవి 100% పరిష్కరించడానికే మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము. ఏవైనా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సోమవారము మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 1:30 వరకు ఇక్కడే పురపాలక సంఘ కార్యాలయంలోనే వినతుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సెలవు దినం కావడంతో పోలవరం కుడి కాలువ వద్దకు 7 విద్యార్థులు ఈతకు వెళ్లగా వారిలో పాముల గౌతమ్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. విద్యార్థులంతా దేవరపల్లి ప్రభుత్వ పాఠశాలలోని 7వ తరగతి చదువుతున్నారు. అయితే ఆదివారం గల్లంతైన విద్యార్థి యొక్క విషయాన్ని తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు భయంతో బంధువులకి తెలపకుండా గోప్యంగా ఉంచారు. దీంతో రాత్రంతా గౌతమ్ ఆచూకీ కోసం వెతికినా లాభం లేదు. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సమాచారం పోలీసులకు తెలపడంతో గజ ఈతగాళ్లతో కాలువను మొత్తం జల్లెడ పట్టారు. ఎందుకు లేదా పేరు మెచ్యూర్ ఫంక్షన్ అయినాడు అలా గట్టు మీద ఉన్నాడు. నువ్వు అక్కడి నుంచి గత కొన్నాళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హల్చల్ సృష్టిస్తున్న మహిళా అఘోరి వ్యవహారం మరింత ముదురుతోంది. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఏ క్షణంలో ఆమె ఎక్కడ ప్రత్యక్షమవుతుందో తెలియక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కొద్దిపాటి బూడిద రాసుకుని సంచరిస్తున్న ఆమె వ్యవహార శైలిలో సాధారణ ప్రజలు బెంబోలెత్తిపోతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలుసుకుని తీరుతానంటూ మహిళ అఘోరి చేసిన రచ్చతో విజయవాడ మంగళగిరి హైవేలో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. సోమవారం ఉదయాన్నే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అఘోరి హఠాత్తుగా విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్లే జాతీయ రహదారిపై ప్రత్యక్షమైంది. ఇక్కడకు కొంత దగ్గరలోనే జనసేన పార్టీ కార్యాలయం ఉంది. ఈ క్రమంలో ఆమె ఆ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో జనసేన కార్యకర్తలు జోక్యం చేసుకుని ఆమెను జాతీయ రహదారిపైనే నిలువరించారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాను పవన్ కళ్యాణ్ కోసం వచ్చారని,
ఆయనను కలుసుకోవాల్సి ఉంటుందని, కలవకుండా వెళ్లేది లేదు అని పట్టుబట్టింది. దీంతో జనసేన కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు అఘోరిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె నడిరోడ్డుపై బైఠాయించి పవన్ రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలను పోలీసులు ముందుకు పంపించిన తర్వాత నడి రోడ్డులో అఘోరి బైఠాయించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు.